టవల్. నీకేంటే తెలిసిపోయింది తల్లి ప్రేమ జారా? ఏంట్రా చూపేంట్రా గుమ్మడికాయ ఎప్పుడు మీ మమ్మీ దగ్గరేనా? మా జారాకి అంటే ఇప్పుడు చలికాలం కదా, వింటర్ సీజన్ కాబట్టి నేను పిల్లల్ని ఎక్కడ తడిగుడ్డ పెడితే వణికేస్తాయని చెప్పి నేను కొంచెం నీట్గా క్లీన్ చేస్తున్నాను. పిల్లలకు కూడా క్లీన్ చేస్తున్నాను, బట్ లైట్గా క్లీన్ చేస్తున్నాను. బట్ మా జారమ్మ అయితే దాన్ని వెచ్చగా ఉంచుకొని మరీ క్లీన్ చేసేస్తుంది వాళ్ళ పిల్లలకి. నీకేంటే తెలిసిపోయింది తల్లి ప్రేమ జారా? నీకే 2 సంవత్సరాలు, నువ్వే పొట్టిదానివి, మీ పిల్లలకి ఎలా చూసుకోవాలి నీకు తెలిసిపోయింది. తెంగరదానా బేబీస్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి, హెల్తీ మిల్క్ ఇస్తుంది జారా అయితే. సో జారా హెల్తీగా ఉంటే బేబీస్ కూడా హెల్తీగా ఉంటాయి. జారా సూపర్ హెల్తీగా ఉంది, సూపర్ ఫైన్ జారా. చాలామంది జారా కోసం అడుగుతున్నారు ఎలా ఉంది జారా అని. షీ ఈజ్ వెరీ ఫైన్, షీ ఈజ్ వెరీ యాక్టివ్, వెరీ వెరీ గుడ్ గర్ల్ జారా కూడా. దాని పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది జారమ్మ. సో జారా హెల్తీగా ఉంటేనే దాని పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. సో నేను ఈరోజు జారాకి ఏ ఫుడ్ ఇస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చి మమ్మల్ని లేపుతుంది వాష్రూమ్కి తీసుకెళ్ళమని చెప్పి. అలానే వాష్రూమ్కి మేడ మీదకి తీసుకెళ్తే వాష్రూమ్ అండ్ బాత్రూమ్ 2 వెళ్ళేసి వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే వాటర్ అయితే ఇస్తాను నేను. వెంటనే వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా ఉన్నారా లేదా అని కూడా చూసుకుంటుంది. వెళ్ళిన 5 minutes కూడా పిల్లల కోసమే ఆలోచిస్తుంది జారా. పైకి వెళ్ళిన 5 minutes వాష్రూమ్ వెళ్ళి వచ్చేస్తుంది, చాలా త్వరగా వచ్చేస్తుంది, కొద్దిసేపు కూడా ఉండదు. ఏమే అక్కడ ఇది కప్పేమంటుంది, ఎందుకంటే ఈ హోల్లో వాళ్ళ పిల్లలు దూరిపోతారేమో అని చెప్పి ఆ హోల్ కవర్ చేసేమంటుంది. చూడండి పెట్టేస్తుందట టవల్. ఇందుకే నేను కవర్ చేస్తా లేదా, నువ్వేం కవర్ చేయక, నువ్వు కవర్ చేసిందనే నీ పిల్లల్ని ఏడిపిస్తున్నావు. పాపం దానికి తెలియకుండా అయిపోతుంది. అదేదో ఆ పిల్లల్ని కాపాడుతాను, అదిగో అక్కడ అలా కూర్చురిపోద్దంట. సోఫా కింద ఈ హోల్ ఉంది, ఈ హోల్ కవర్ చేసేమని ఆ పిల్లలు అందులోకి వెళ్ళిపోతాయని. ఎన్ని తెలివితేటలే నీకు. అది అక్కడ వెళ్ళి పడుకుడిపోయింది. ఇదంతా ప్లేస్ ఉంది కానీ అక్కడ నుంచి అవి వెళ్ళిపోతారేమో అని చెప్పి అక్కడ వెళ్ళి పడుకుంది ఆ హోల్ ఉన్న ప్లేస్లో. అప్పటికి పిల్లోస్ అన్ని పెట్టాను నేను బయటకు వచ్చేయకుండా. వాకింగ్ నుంచి రాగానే వామ్ వాటర్ అయితే ఒక బౌల్ నిండా ఇస్తాను జారాకి. జారా అయితే వాటర్ మొత్తం కంప్లీట్ గా తాగేస్తుంది. బౌల్ నిండా ఇచ్చిన వాటర్ మొత్తం కంప్లీట్ చేసేస్తుంది. 1 hour తర్వాత 2 boiled eggs తింటది. 12 o'clock కల్లా పెడిగ్రీ ఫుడ్ అనేది పెడతాను. పెడిగ్రీ కూడా రైస్ లో కలిపేసి పెడతాను అనమాట ఫుడ్ అనేది. అందులో చికెన్ అండ్ లివర్ అనేది ఉంటది. డైలీ 2 packets అనేవి జారాకి ఖచ్చితంగా పెడతాను, దాని హెల్త్ అనేది బాగుండాలని చెప్పి. 1 bowl రైస్ లో పెడిగ్రీ 2 packets మిక్స్ చేసి పెట్టేస్తాను. చాలా ఇష్టంగా కంప్లీట్ చేసేస్తుంది. ఆఫ్టర్నూన్ 3 o'clock కి కర్డ్ అయితే ఇస్తాను, ఓన్లీ కర్డ్, అందులో రైస్ ఏమి కలపను. ఈవినింగ్ 5 కల్లా మిల్క్ అనేది ఇస్తాను, వామ్ మిల్క్. చాలా మంది కామెంట్స్ అయితే చేశారు పెట్స్ కి మిల్క్ అండ్ కర్డ్ ఇవ్వద్దని చెప్పి. నేనైతే నా పప్పీస్ కి చిన్నప్పటి నుంచి మిల్క్ అండ్ కర్డ్ అలవాటు చేశాను, వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు. 7 o'clock కల్లా కర్డ్ రైస్ అనేది పెడతాను, అప్పుడు కూడా చాలా ఇష్టంగా తింటది, ఏది వద్దని చెప్పదు జారా, చాలా ఇష్టంగా తింటది, అన్ని తింటది. అండ్ నైట్ పడుకునే ముందు కంపల్సరిగా బాయిల్డ్ క్యారెట్ అయితే ఉండాలి జారాకి. బాయిల్డ్ క్యారెట్ కోసం కిచెన్ రూమ్ కి వచ్చి మరీ కూర్చుంటది జారా. బాయిల్డ్ క్యారెట్ ఇవ్వకపోయినా రా క్యారెట్ అయినా అడుగుతుంది, అంత ఇష్టం జారాకి. రా క్యారెట్ కూడా తింటది, బాయిల్డ్ క్యారెట్ ఇంకా ఇష్టంగా తింటది. నైట్ అయితే దానికి ఖచ్చితంగా 3 boiled carrots అనేది ఇస్తాను దానికి. ఈవినింగ్ టైం స్నాక్స్ కూడా నేను మటన్ స్టిక్స్ అండ్ పెడిగ్రీ బిస్కెట్స్ లాగా ఉంటాయి చిన్నవి, అవి అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఎప్పుడైతే బాయిల్డ్ క్యారెట్ తిన్నాదో దాని తర్వాత చిన్నగా ఖర్జూరం కూడా అడుగుతుంది. అదే లాస్ట్ ఇంకా బెడ్ టైం కి పడుకుంటుంది అనే టైంకి వస్తుంది అనమాట ఖర్జూరం కావాలి అని చెప్పి. ఒక 3 pieces అనేవి దానికి ఇచ్చేస్తే తినుకొని హ్యాపీగా పడుకుంటుంది, మరి మనకి డిస్టర్బ్ చేయదు. ఖర్జూరం ఇవ్వకపోయినా క్యారెట్ ఇవ్వకపోయినా ఇంకా మనకి నైట్ నిద్రే ఉండదు, అన్నిసార్లు డిస్టర్బ్ చేస్తుంది, లేపుతుంది ఇమ్మని చెప్పి. జారాకైతే డైలీ ఇదే ఫుడ్ ఇస్తాను. చికెన్ అయితే వీక్లీ 2 times ఇస్తాను, లెగ్ పీస్ ఇస్తాను ప్లస్ లివర్ కూడా ఇస్తాను. జారాకి లివర్ అంటే చాలా ఇష్టం. లివర్ గాని కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చామా ఇంకా రోజంతా చేసినంత వరకు మన కిచెన్ లోనే కూర్చుంటది జారా అయితే, అంత ఇష్టం లివర్ అంటే. జారాకి ఏదైతే ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నానో రాక్సీకి అండ్ చాకోకి కూడా అదే ప్రిఫర్ చేస్తాను.